మందాకృష్ణ మాదిగ నాయకత్వం వికలాంగుల పెన్షన్ వికలాంగుల పెన్షన్ వికలాంగుల పెన్షన్ వికలాంగులకు రాజకీయ స్థానిక సంస్థల ఎలక్షన్లో సీట్లు వికలాంగులకు స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎంపీడీ సీట్లను కల్పించాలి. అడ్డం కాసిం వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 2007 ఆగస్టు 28న వికలాంగుల హక్కుల పోరాట సమితిని హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగస్వామ్యం అనే బ్యానర్ తోటి ఆనాడు మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని ప్రారంభించి మా వికలాంగులని ఈ రాష్ట్రంలో ఉండే వికలాంగులు 7 రకాలుగా గుర్తించి మాకు ఒక జెండాని తయారు చేసి మా వికలాంగులకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక గుర్తింపు తెచ్చిన మహానుభావులు మందకృష్ణ మాదిగ గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ మా వికలాంగుల జీవితాలు మారడం లేదు. వికలాంగులు ఎన్నో సమస్యలని ఎదుర్కొంటున్నారు. వికలాంగులకు గతంలో 50 రూపాయలు ఉన్న పెన్షన్ని 4016కు సాధించి పెట్టిన ఘనత మందకృష్ణ మాదిగ గారు MRPS అని కూడా గుర్తు చేసుకుంటూ, అందులో భాగంగా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలో భాగంగా ఆసరా పెన్షన్లు వికలాంగులకు 6000, వృద్ధులు వితంతువులకు 4016 అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టి సంవత్సర కాలం దాటినా కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా వికలాంగుల పెన్షన్ని పెంచకుండా విస్మరించింది. దానికి నిరసనగా రేపు 19వ తారీఖు హైదరాబాదులో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నిర్వహించబోతున్నాం. దీనికి ఉమ్మడి జిల్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి పక్షాన మేము పిలుపునిస్తూ, అందులో భాగంగా మాకు గతంలో ప్రభుత్వం ఏవైతే డిమాండ్లు ఉన్నాయో మా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ 5%, దాంతో పాటుగా మా వికలాంగులకు ఉన్నటువంటి సంక్షేమ శాఖను కూడా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిర్రు. దాన్ని కూడా సపరేట్ చేసి మాకు రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో 5% కల్పిస్తానని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఈ అన్నిటిని కూడా వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ, రాబోయే కాలంలో కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వికలాంగులందరూ కూడా మరో పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని మరొకసారి మేము తెలియజేస్తున్నాం. 4000 పెన్షన్ను 6016 పెంచాలని, వృద్ధులు ఒంటరి మహిళలకు 2000 పెన్షన్ను 4016 పెంచాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 19వ తేదీన హైదరాబాద్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవ మందకృష్ణ మాదిగ గారు, పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ గారు విచ్చేస్తున్నారు. వికలాంగులకు 4000 పెన్షన్ 6000 పెంచాలని, వృద్ధులకు ఒంటరి మహిళలకు 2000 పెన్షన్ 4016 పెంచాలని, వికలాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేసి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎలక్షన్లో వారి జనాభా ప్రతిపాదికన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి సీట్లు కేటాయించాలని, అదే క్రమంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను సంక్షేమ శాఖలో విలీనం చేయడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమ శాఖను బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. గత ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల మన మేనిఫెస్టోలో వికలాంగులకు 4000ను 6000 చేస్తామని, అదే క్రమంలో వృద్ధులకు ఒంటరి మహిళలకు 2000ను 4000 చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో మరి చేర్చడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో దాని ప్రకారంగానే వికలాంగులకు సంబంధించిన రిజర్వేషన్ పెంచాలని, స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు చేయాలని,
సంక్షేమ శాఖ బోర్డును ఏర్పాటు చేయాలని, ఈ యొక్క డిమాండ్ల సాధన కోసం గౌరవ మందకృష్ణ మాయ గారు 19వ తేదీన, ఈ నెల ఏప్రిల్ 19వ తేదీన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క రాష్ట్ర కమిటీలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు పాల్గొని ఆ యొక్క రాష్ట్ర కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.